ఈరోజు మనం వీడియో సెషన్లో ఆఫీస్ ఆటోమేషన్లో ఎక్సెల్ ఫార్ములాస్లో నిన్న మనం టెక్స్ట్కి రిలేటెడ్గా కొన్ని ఫంక్షన్స్ మనం డిఫైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ కేటగిరీ అనేది డేట్ అండ్ టైం. ఓకే, ఇప్పుడు ఈ డేట్ అండ్ టైంలో ఫస్ట్ వన్ డేట్. ఇప్పుడు ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇయర్, మంత్, డే. సపోజ్ ఫస్ట్ ఇయర్ అంటే ఇయర్ ఫ్రమ్ 2020, మంత్ 11, డే 06. ఇప్పుడు ఇక్కడ డేట్ ఏదైతే అక్కడ ఎంటర్ చేస్తారో మీరు ఎంటర్ చేసిన డేట్ ఇప్పుడు మనకి డిస్ప్లే ఎలా అవుతుంది? 11/6/2010 అంటే 11/1 సారీ 11/1 6th డే 2020. ఓకే, అంటే మనం ఇచ్చింది ఇయర్, మంత్, డే అలా ఇస్తాం. ఇక్కడ మనకు వచ్చేది ఫార్మాట్ మనకి. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత డే. ఓకే, ఇప్పుడు డే వచ్చి ఈ డే అనేది దేంట్లో ఉంటుంది? మనకి డేట్లో కదా. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డేట్ ఎక్కడైతే ఇచ్చారో దాన్ని మీరు ఇక్కడ ఓకే. ఇప్పుడు దాంట్లో మీకు డే ఏదైతే ఉంటుందో ఆ డేట్ అంటే ఇప్పుడు డే అనేది డైరెక్ట్గా డే రాదు కదా. డే అనేది దేంట్లో ఉంటుంది? డేట్లో ఉంటుంది కాబట్టి ఆ డేట్. ఓకే, అంటే లేదా మీరు ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఇక్కడ టైప్ చేయండి ఇది ఈక్వల్ టు డే ఆఫ్. దేంట్లో ఉంది మనకి? E6లో ఇచ్చారు అంటే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీకు మంత్ కావాలంటే మంత్ ఆఫ్ E6. నెక్స్ట్ అదేవిధంగా ఇయర్ కావాలంటే ఇయర్ ఆఫ్ E6. ఓకే, ఇది మనకి డేట్లో డే, ఇయర్, మంత్ మన దేని సపరేట్ చేయాలంటే అవి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టైం. ఓకే, ఇక్కడ టైం వచ్చి మనకి అవర్, మినిట్స్. ఫస్ట్ అవర్స్ సపోజ్ ఇక్కడ అవర్ వచ్చి 13. ఓకే, మినిట్ 15 seconds, suppose 20. ఓకే, మీకు ఇక్కడ డిస్ప్లే ఇప్పుడు 1:15. మీకు ఇక్కడ టైం ఇవ్వండి ఎట్లా ఇచ్చాను, అవర్, మినిట్, సెకండ్. మీకు అదే డేట్లోకి వచ్చేసరికి బ్రాకెట్ లోపల 2020 11/6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీకు ఇక్కడ టైం మినిట్ కావాలనుకోండి. మినిట్ దేంట్లో ఉంది మనకి? టైంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు టైం సెలెక్ట్ చేసి ఓకే. దాంట్లో అవర్ సారీ మినిట్ సెలెక్ట్ చేసి మినిట్ ఏదైతే అంటే మనకి మినిట్. ఇప్పుడు అదేవిధంగా అవర్ కావాలంటే సపోజ్ అవర్ దేంట్లో మనకి E9లో ఇచ్చాం. సపోజ్ E9. ఓకే, 13 అంటే ఇక్కడ మనకి 24 అవర్స్. కాబట్టి ఇక్కడ 24 అవర్స్ మనకి 13 అంటే 1. ఇది నెక్స్ట్ వన్ నౌ ఆఫ్. ఓకే, మీరు కొంచెం కాలం ఎక్సైజ్ చేస్తే డేటు టైము రెండింటిని తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రెండు రావాలంటే దీంట్లో మీరు రీడ్ చేయాల్సింది నౌ ఆఫ్. నౌ గాని ఉపయోగిస్తే మీకు డేటు టైం రెండు తీసుకోవాలి. నెక్స్ట్ టుడే. ఓకే, ఈ రోజు డేట్ ఏదైతే ఉంటుందో ఈ రోజు డేట్ అంటే ప్రీవియస్గా మనం డేట్ మనం ఎంటర్ చేసిన డిస్ప్లే అది కరెంట్ డేట్. మనం ఏ డేట్ అయితే ఇస్తామో ఆ డేట్ డిస్ప్లే అవ్వాలి. అలాగా ఉన్నప్పుడు మీకు కరెంట్ డేట్ డిస్ప్లే అవ్వాలి. అంటే కరెంట్ డేట్ మీన్స్ యాక్చువల్గా సిస్టమ్స్ డేట్. సిస్టమ్స్ డేట్ కావాలన్నట్టు దానికి టుడే ఆఫ్ అంటే ఈ రోజు.
ఓకే, అదే నవ్వకుండా సిస్టమ్స్ డేట్ అంటే కరెంట్ డేటా వస్తుంది. కాకపోతే అలాంగ్ విత్ టైం. ఇది డే టు టైంలో జనరల్గా మనం యూజ్ చేసే కొన్ని డే టు టైంకి రిలేటెడ్. నెక్స్ట్ ఇంకా మనకి రెఫరెన్సెస్లో మనం యూజ్ చేసే ఫంక్షన్స్లో కాలం ఇది వచ్చి మీరు ఇక్కడ ఏమీ అవ్వదు, జస్ట్ ఓకే. ఓకే కాలం. ఇప్పుడు మీకు ఈ కాలం ఎన్నో కాలం, ఓకే, కరెంట్ కాలం నెంబర్ని డిస్ప్లే. ఇప్పుడు మీకు ఈ అనేది ఎఫ్ అనేది ఎన్నో కాలం, 6th కాలం కదా. అదే ఇప్పుడు మీరు ఇక్కడ డి దగ్గర నుంచి కాలం 4, డి అనేది ఎన్నో కాలం 4, అంటే కరెంట్ కాలం నెంబర్ని. అదేవిధంగా నెక్స్ట్ ఈక్వల్ టు కాలం ఆఫ్. సపోజ్ ఇక్కడ ఏ రో మీ ఎక్స్ట్రా అంటే నేను కోలన్ జెడ్ సపోజ్ 1. ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటుంది. ఇది కాలంకి కాలమ్స్. కాలం వచ్చేసి మనకి ప్రజెంట్గా సెల్ పాయింట్ ఏ కాలంలో అయితే ఉంటుందో ఆ కాలం ఎన్నోదో డిస్ప్లే అయ్యాలి. కాలమ్స్ వచ్చి మీరు రేంజ్ ఏదైతే ఇస్తారో మీరు ఇచ్చిన రేంజ్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది మనకి ఇక్కడ కాలమ్స్కి డిఫరెన్స్. నెక్స్ట్ అదేవిధంగా దీనికి ఈక్వల్ అయితే మనకి రో. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రో అని చెప్పేసి ఎన్నో బైది 7th రోలో. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు రో ఆఫ్. ఓకే, సపోజ్ A1 కోలన్ A121 అంటే ఎన్ని రోస్? 121 రోస్. ఇది మనకి రెఫరెన్సెస్లో రో కాలం రోస్ కాలమ్స్కి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తాను ఈఎఫ్లో. ఇప్పుడు ఈఎఫ్లో ఇచ్చిన సెల్స్లో ఉన్న 2 వాల్యూస్లో ఏ వాల్యూ పెద్దది నాకు వాల్యూ కావాలి, లేదా సెల్ అడ్రస్ అది సరే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ ఏం మెన్షన్ చేయలేదు ఈలో ఎఫ్లో. దాంట్లో ఏ వాల్యూస్ అయితే ఇస్తానో ఆ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి నాకు ఆ రెండింటిలో ఏది బిగ్గెస్ట్ అనేది కావాలి. ఓకే, అంటే ఇప్పుడు దానికి మనం యూజ్ చేసేది ఏంటంటే లాజికల్ స్టేట్మెంట్లో ఇఫ్ అనేది అనుకుంటుంది. ఓకే, ఎలాగంటే ఈక్వల్ టు ఏ. మనం ఏమనుకున్నాం ఈఎఫ్ అనుకున్నాం కదా, E1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు F1. ఓకే, అయితే కామా ఇప్పుడు ఇది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు. అంటే E1 F1లో ఇచ్చిన వాల్యూస్ బట్టి E1 పెద్దది కావచ్చు లేదా F1 పెద్దది కావచ్చు. సపోజ్ E1లో పెద్దది అనుకోండి, అంటే ఏమవుతుంది మనకి E1 గ్రేటర్ దాన్ F1 అంటే ఏమవుతుంది మనకి ట్రూ అయితే ఏం కావాలి నాకు E1 ఈజ్ బిగ్ అని చెప్పేసి. అంటే ఫస్ట్ కండిషన్ తర్వాత అంటే ఇప్పుడు దీన్ని మనం E1 గ్రేటర్ దాన్ F1 అనే దాన్ని ఏమంటాము కండిషన్. దాని తర్వాత ఇచ్చేది ఏంటంటే ట్రూ అయినప్పుడు ఏం కావాలి. నెక్స్ట్ దాని తర్వాత కామా ఫాల్స్ అయితే ఏం కావాలి. ఫాల్స్ అయితే మనకి ఇక్కడ F1 ఈజ్ బిగ్ అని చెప్పేసి కొటేషన్స్లో బ్రాకెట్స్లో. ఇప్పుడు మనకి E1 గ్రేటర్ దాన్ F1 కండిషన్ ఫాల్స్ లేదు, అందువల్ల ఏమైంది అక్కడ ఏం లేదు కదా F1 బిగ్ అని. అలాగే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ 100 ఇస్తాను, ఇక్కడ 15 ఇస్తాను.
మరిపోయిందా E1 is this. అదే ఇప్పుడు దీంట్లో 150 అని F1 is. ఓకే, ఇది ఇక్కడ మనకి కండిషనల్ స్టేట్మెంట్ ఇఫ్ యూజ్ చేసి మనం బిగ్గెస్ట్ ఎలా కనుక్కోవాలని దానికి. ఓకే, అదేవిధంగా మీరు ఈ రెండిట్లో ఈక్వల్ ఉందా లేదో తెలుసారు వాల్యూ. ఇప్పుడు దానికి ఏం చేస్తాను ఇక్కడ ఈక్వల్ టు గివ్ E1 ఈక్వల్ టు F1 గా వెళ్తే ఇప్పుడు నేను ఇక్కడ బోత్ ఈక్వల్ అని చెప్పేసి కామా కానప్పుడు both are not equal అని చెప్పేసి డబుల్ కొటేషన్స్ లో బ్రాకెట్ రెండు ఈక్వల్ కాదు కదా, కాబట్టి మనకి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు అదే దీంట్లో కూడా 151 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇలా మనకి వాల్యూస్ సెల్లో ఏమైతే ఉన్నాయో ఆ సెల్ బట్టి కంపారిజన్ చేస్తాం. అంటే గ్రేటర్ దానా, లెస్ దానా, ఈక్వలా, ఓకే, లేదా నాట్ ఈక్వలా. వీటిని ఏమంటామంటే రిలేషన్. అంటే ఇక్కడ టూ వాల్యూస్ మధ్య కంపారిజన్ చేస్తాం. అంటే కంపారిజన్ చేయాలి అనుకుంటే ఎక్కడైనా సరే దానికి మనం ఉపయోగించింది అంటే ఈక్వల్ అనేది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి సపోజ్ ఇప్పుడు ప్లస్ 100 మైనస్ 150 ఈవెన్ మనకి -50 నాకు ఇప్పుడు ఆ మైనస్ వాల్యూ ఇస్తాడు. దానికి ఏం చేస్తామంటే ఏబిఎస్ దట్ ఈస్ అబ్సల్యూట్. ఇప్పుడు నేను ఇక్కడ 50 మైనస్ సమ్ 94, ఓకే, ఎంత వచ్చింది 44. యాక్చువల్గా ఏం కావాలి మీకు -44. ఓకే, కానీ అబ్సల్యూట్ అంటే ఏబిఎస్ అనేది ఉపయోగించినప్పుడు మీకు అబ్సల్యూట్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూని సప్రెస్ చేసి పాజిటివ్ వాల్యూగా తీసుకోవాలి. ఇది ఏబిఎస్. ఇదేంటంటే మనకి మ్యాథమెటికల్ దాంట్లో ఎగ్జాంపుల్. నెక్స్ట్ దీని తర్వాత ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 10, 3 అంటే మనకి 10 మోడ్లెస్ అంటే మనకి ఏంటి డివిజన్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని మనం మోడ్లెస్. అంటే ఇప్పుడు మీరు 10/3 3 అవుతుంది, దట్ ఈస్ కోషియంట్. దానికి రిమైండర్ ఎంత 1 కాదు, మరి ఆ 1 నాకు కావాలి. దానికి మోడ్ ఫంక్షన్. మోడ్ 10, 3 అనగానే మీరు 10/3కి మోడ్లెస్ అంటే 1 కదా. ఇది ఇప్పుడు దీంతో మనం ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చేయొచ్చు. ఈస్లో సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఈ సెల్లో ఉన్న వాల్యూ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది జనరల్గా ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అనేది ఎలా చేస్తాం మనం 2తో డివిజిబుల్ అయ్యేని ఈవెన్ నెంబర్, డివిజిబుల్ కాని వాటిని ఆడ్ నెంబర్. అంటే ఏదైనా నెంబర్ని 2తో డివిజిబుల్ చేసినప్పుడు మీకు రిమైండర్ 0 వస్తే దట్ ఈస్ ఈవెన్ నెంబర్. 0 రాలేదంటే ఆడ్ నెంబర్ అనేది. కాబట్టి ఇప్పుడు దానికి ఎలా చేస్తామంటే ఈక్వల్ టు గివ్. దేంట్లో అయితే మనం G1లో ఇచ్చాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇఫ్ మోర్ G1, 2, ఓకే, ఈక్వల్ టు 0 అయితే కొటేషన్స్ లో ఈవెన్ కొటేషన్స్ లో. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఓకే, ఇప్పుడు మీకు 14 ఉంది. 14/2 అంటే 14 మనకి ఈవెన్ నెంబర్ కదా, 2తో డివిజిబుల్ అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ 17/2 డివిజిబుల్ అవుతుందో కాదు, కాబట్టి ఆడ్ నెంబర్. అంటే ఇక్కడ ఎలాగంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. అంటే ఇప్పుడు బ్రాకెట్ మోడ్ G1, 2 అంటే G1లో మనం ఇచ్చిన నెంబర్ ఉంది.
ఓకే, G1 లో ఉన్న నెంబర్ కామా 2. ఓకే, అంటే 17 మోడ్యులస్ 2. 17 మోడ్యులస్ 2 అంటే మనకి రిమైండర్ 1 అనేది వస్తుంది. ఆ వచ్చిన 1 ఈక్వల్ టు 0, 1 0 ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఆ నెంబర్ అనేది ఇది ఇక్కడ మనకి ఈఫ్ అనే దాన్ని మనం ఈ విధంగా మోడ్యులస్ కనుక ఓకే. నెక్స్ట్ ఈక్వల్ టు SQRT స్క్వేర్ రూట్ ఆఫ్ సపోజ్ ఇక్కడ 9 కి స్క్వేర్ రూట్ ఏంటి 3. ఓకే, ఇది మనం ఇక్కడ మ్యాథమెటికల్ గా దాన్ని యూజ్ చేయాలంటే మ్యాథమెటికల్ కి రిలేటెడ్ గా ఏం చేస్తామంటే మనం ఈ ఫంక్షన్స్. ఓకే, ఇది మనకి జనరల్ గా ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఎక్కువగా ఈ టైప్ లో మనం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మీరు సమ్ H1 లో 100 వేసుకున్నాం. నెక్స్ట్ Jలో వచ్చి సమ్ 120. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేయాలంటే మనం ఎడిషన్ ఎలా చేయాలనుకుంటున్నాం. ఓకే, ప్లస్ H1 ప్లస్ I1 రెండు యాడ్ అయ్యి తీసుకోవాలి. అలాగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ A ప్లస్ B అని ఇస్తే యాడ్ అవుతాం, మీకు ఎర్రర్ అవుతుంది. ఇప్పుడు నాకు A B అని ఇస్తే నాకు అది ఎడిషన్ కావాలి. ఓకే, ఇప్పుడు నాకు దీంట్లో H1 లో ఉన్నదాన్ని అడ్రస్ ఇవ్వకుండా I1 లో ఉన్నదాన్ని B అని ఇస్తే నాకు ఎడిషన్ కావాలి. ఓకే, దానికి అలాగంటే ఇప్పుడు ఈ సెల్ దగ్గర ఉంచేసి దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఏ అని చెప్పేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీనికి వచ్చి ఇక్కడ B అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ A ప్లస్ B ఇచ్చారు వచ్చిందా. అంటే ఆ సెల్స్ లో ఉన్న వాల్యూస్ కి సమ్ నేమ్ అనేది డిఫరెంట్. ఓకే, ఆ డిఫైన్ చేసిన నేమ్ తో మనం క్యాలిక్యులేషన్ లో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆ విధంగా మనం నేమ్స్ డిఫైన్ చేయాలంటే దానికి మనం ఇక్కడ ఈ నేమ్ మేనేజర్ డిఫైన్ నేమ్ ఈ ఆప్షన్స్ ఉపయోగించుకొని చేస్తాం. ఓకే, ఇప్పుడు దానికి అలాగంటే సో ఇప్పుడు నేను ఇక్కడ H8 లో సమ్ 15 ఇస్తాను. నెక్స్ట్ I8 లో సమ్ 22 ఇస్తాను. ఇప్పుడు నాకు ఈ రెండింటికి మల్టిప్లై చేయాలన్నాను. ఫస్ట్ సెల్ పాయింటర్ని ఇక్కడ ఉంచేసి డిఫైన్ నేమ్లోకి వెళ్ళి ఓకే ఇప్పుడు నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ వచ్చి X. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డిఫైన్ నేమ్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి వచ్చేసరికి నేను Y ఇస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ సెల్ పాయింటర్ని ఎక్కడైనా ఉంచేసి ప్లస్ X ఓకే ప్లస్ ఓకే లేదా సపోజ్ హ్యాస్టిక్ Y సరిపోయింది. ఎడిషన్ కావాలంటే ఎడిషన్ చేస్తారు. సమ్ ప్లస్ X ఓకే ప్లస్ X ప్లస్ Y సరిపోయింది. ఇది ఇక్కడ మనకి డిఫైన్ నేమ్. ఇప్పుడు మీకు ఆ నేమ్స్ ఏం డిఫైన్ చేశారో కావాలంటే ఇవ్వండి. ఏకి ఏమి ఇచ్చాం, బికి ఏమి ఇచ్చాం, సెక్స్కి ఏమి ఇచ్చాం, మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్. మీరు కావాలంటే వీటిని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేయాలి. ఓకే, ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను డిలీట్. నెక్స్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను డిలీట్. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ నేమ్ ఆప్షన్స్ ఒక నెక్స్ట్ దీని తర్వాత వచ్చి ఇప్పుడు ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వల్ టు సమ్ ఆఫ్ C4 colon G4. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ వాటికి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అన్ని సెల్స్కి టోటల్ వస్తాయి. ఇప్పుడు దీన్ని సెంటర్ చేయండి.
ఓకే, ఇప్పుడు జస్ట్ దీని వరకు ఓకే ఒక సరిపోతుంది. అక్కడ లేదంటే యావరేజ్ ఈక్వల్ టు H4/5. అందుకే సమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అందులో వస్తుంది. ఆల్రెడీ సమ్ మనకి H4లో ఆల్రెడీ. ఇప్పుడు రిమైనింగ్ వాటికి కావాలంటే మళ్ళీ సెల్ పాయింటర్ని కార్నర్ దగ్గర తీసుకొచ్చి డబుల్ క్లిక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ సెల్స్ని తీసుకొని ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అంటే ఈ ఫార్ములా మీద ఈ సెల్స్ డిపెండ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూ ఈ ఫార్ములా మీద ఉంది కదా, అవి దేని మీద ఏదో మీద మనకు కావాలంటే దానికి ట్రేస్ ప్రిసిజన్ సెల్ పాయింటర్ ఇక్కడ నుంచి క్లిక్ చేస్తాం. ఓకే, సెల్ పాయింటర్ ఇక్కడ నుంచి ట్రేస్ ప్రిసిజన్ ఈ ఫార్ములా మీద ఏది డిపెండ్ అయ్యి ఉంది మనకు అది అంటే ఈ ఫార్ములా మీద ఈ సెల్స్ డిపెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ అదే సెల్ పాయింటర్ ఇక్కడ పెట్టి ట్రేస్ డిపెండెన్స్ ఈ సెల్ దేని మీద డిపెండ్ అవ్వండి. ఇప్పుడు అలాగా ఉంది దేని మీద నుంచి ట్రేస్ డిపెండెన్స్ అని ఇది దేని మీద డిపెండ్ అయింది, దేని మీద డిపెండ్. ఓకే, ఇప్పుడు మీకు యారోస్ కనబడకూడదు అనుకోండి, రిమూవ్ యారోస్. ఓకే, ఇది మనకి దీంట్లో ఈ ఆప్షన్స్ ఒక యూజ్. నెక్స్ట్ డేటా. ఓకే, ఇక్కడ డేటాలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ గా ఉన్న డేటాని మనం ఎక్సెల్లో కానీ తీసుకొచ్చి మనం మ్యానిపులేట్ చేయాలనుకుంటే దానికి ఈ డేటాలో ఉండే ఎక్కువ ఆప్షన్స్ దానికి రిలేటెడ్గా. ఇప్పుడు మీకు డేటాలో ఫస్ట్ వచ్చే ఈ ఆప్షన్స్ ఫ్రమ్ యాక్సెస్ అంటే యాక్సెస్లో మనం ఇచ్చిన డేటాని ఇక్కడ తీసుకోండి. అదేవిధంగా వెబ్లో ఉండే డేటాని ఇక్కడ తీసుకోండి. ఫ్రమ్ టెక్స్ట్లో ఉన్న దాన్ని ఇక్కడ తీసుకోండి. అలా కాకుండా వేరే డేటా బేసెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తీసుకోవాలంటే దానికి SQL నుంచి కానీ అనాలిసిస్ సర్వీసెస్ ఈ విధంగా డిఫరెంట్ డేటా బేసెస్ నుంచి మనం అక్కడి నుంచి ఇక్కడికి డేటా తీసుకొచ్చుకొని దాన్ని మనం మ్యానిపులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి యాక్సెస్ వెబ్ అలా అనేది మనకి ఐడియా లేదు కాబట్టి మనకు తెలిసింది ఏంటి దీంట్లో ఫ్రమ్ టెక్స్ట్ ఇది ఒకటే మనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తారంటే టెక్స్ట్ నుంచి దీంట్లోకి డేటాని అలాగే ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్లో మనకి డేటా ఉంటే తీసుకోవచ్చు, ఇప్పుడు లేదు కదా మనం చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఓకే నోట్ ప్యాడ్లో ఏం చేస్తారంటే సమ్ డేటా టైప్. నేను ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నోట్ ప్యాడ్లో టైప్ చేసేటప్పుడు జనరల్గా మీరు బుక్లో డేటా ఎలా మెయింటైన్ చేస్తారు ఆ విధంగా. ఓకే, ఫాంట్ కొంచెం తగ్గించేద్దాం, అంత పెద్ద చూద్దు. ఇవ్వండి ఇక్కడ HNO నెక్స్ట్ ట్యాబ్ కీ SNA ట్యాబ్ SCA SOC అండ్ ఇప్పుడు ఇక్కడ డేటా ఏంటి సపోజ్ M22 B. ఓకే, ఈ విధంగా జస్ట్ ఒక 4-5 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్కి ఆప్షన్. ఓకే, ఈ విధంగా డేటా ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డీలో సేవ్ చేస్తాను. డీలో మార్క్స్ అని చెప్పేసి ఇంకా ఇది క్లోజ్ చేసాను, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి ఫ్రమ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫైల్ నోట్ ప్యాడ్లో టైప్ చేసింది ఏదైనా సరే మనకి టెక్స్ట్ ఫార్మాట్ అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ ఫ్రమ్ టెక్స్ట్ ఇవ్వగానే మీకు ఇక్కడ అడుగుతుంది ఫైల్. ఏ ఫైల్ ఎక్కడ ఇచ్చాము డీలో కదా సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు డీలోకి వెళ్ళి క్లిక్ చేసి నేమ్ ఏమి ఇచ్చాము మార్క్స్ అని ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ మార్క్స్లో చూడండి ఉందా, ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ అని ఇవ్వగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేంజ్ చేయొద్దు, జస్ట్ మళ్ళీ ఏం చేస్తారో నెక్స్ట్ ఇచ్చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేయండి. ఓకే, ఫినిష్. మీకు రేంజ్ అడుగుద్ది, సెల్ పాయింటర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో జస్ట్ ఒక సెల్ ఇచ్చేయండి,
మీరు ఎగ్జాక్ట్గా రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓకే ఇచ్చి వచ్చిందా. మనం అక్కడ నోట్ ప్యాడ్లో ఏ డేటా అయితే ఇచ్చామో మనం ఇచ్చిన డేటా మీకు ఇక్కడ. ఓకే, ఇది మనకి దీంట్లో ఫ్రమ్ అంటే డేటాలో ఫ్రమ్ యాక్సెస్ కానీ ఫ్రమ్ వెబ్ కానీ ఇంకా దీంట్లో ఏదైనా సరే మీకు డేటా కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎక్సెల్లోకి సేమ్ టూల్స్ ఉంటాయి, ఇంకా దానిలో మనకి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక మనకి సార్ట్ ఫిల్టర్ వచ్చి ఇక్కడ వచ్చిన డేటాను మనం మళ్ళీ సార్టింగ్ ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, లేదా మీకు హోమ్లో ఉంది, హోమ్లో నుంచి అయినా చేసుకోవచ్చు, ఏదైనా మనకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి సార్ట్ ఫిల్టర్ మనం అక్కడ యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ టు కాలమ్. దీనిలో మనకి ఇంకో యూస్ఫుల్ ఆప్షన్ అంటే ఈ టెక్స్ట్ టు కాలమ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే మీరు వేరే డేటాబేసెస్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమంటే మీకు ఒక్కొక్కసారి మీకు రో వైజ్గా ఇన్ఫర్మేషన్ కాలమ్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఫ్రమ్ టెక్స్ట్ నుంచి చేస్తాం కదా, దాంట్లో మనకి ఎలా ఇంపోర్ట్ అయింది దేనికి దానికి మనకి సపరేట్గా స్టోరేజ్ ఉంది, కాలంకి కాలం రో స్టోరేజ్. కానీ కొన్ని డేటాబేసెస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమంటే మీకు కాలం వైజ్గా రో వైజ్గా మీకు ఇక్కడ సెట్ అవ్వాలి. మీకు అన్ని కాలం అంటే ఏ కాలమ్స్లో డేటా అయితే ఉందో ఆ మొత్తం ఏమిటంటే ఒకే కాలంలోకి వస్తుంది, రో వైజ్గానే వచ్చేస్తుంది. కానీ కాలమ్స్ మాత్రం ఏ కాలంకి ఆ కాలం మీకు స్ప్లిట్ అవుతుంది. మీకు ఆ రో మొత్తం ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ కాలమ్స్లో ఉన్నది ఒకే కాలంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు దానికి ఎలాగంటే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ హెడింగ్ HMO, నెక్స్ట్ నేను పక్క కాలంకి వెళ్ళట్లేదు, ఇక్కడే స్పేస్ ఇచ్చేసి ఏం చేస్తానంటే కొంత గ్యాప్ ఇచ్చి SNA అని చెప్పేసి నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ సపోజ్ SC, నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి సమ్ SC, మళ్ళీ సమ్ గ్యాప్ ఇచ్చి సమ్ SC. ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది suppose some 3, next some C, okay, next suppose some 90, 40, okay, some 90, next other విధంగా some 2, A, 45, 55, suppose, okay. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది, ఏ కాలంగా కాలంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మీరు సెల్ఫ్ హండ్రెడ్ B1లోకి B2లో ఇస్తున్న దాంట్లో ఏమైనా ఉందో ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏమైంది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే సెల్లో మీకు స్టోర్ అయింది. ఇప్పుడు ఆ రో మొత్తం ఏమైంది, A1లోనే ఉంది. నెక్స్ట్ సెకండ్ రో మొత్తం దేంట్లో ఉంది, A2లో ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది దేనికి దానికి స్ప్లిట్ కావాలి, దానికి యూజ్ చేసేది మనం ఇక్కడ ఈ టెక్స్ట్ కావాలి. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. దానికి అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ ఉంది, ఏ కాలంలో కదా, కాబట్టి ఏ కాలం మాత్రమే సెలెక్ట్ చేయండి. వీటిని సెలెక్ట్ చేయట్లేదు, ఎందువల్ల దాంట్లో డేటా లేదు. ఏ కాలంలో అయితే మనకి డేటా ఉందో ఆ కాలం సెలెక్ట్ చేసి ఇప్పుడు టెక్స్ట్ కాలమ్స్ మీకు ఏదైనా ఇంతకుముందు వచ్చినట్టే వస్తుంది. మీరేం చేంజ్ చేయదు, నెక్స్ట్ ఇచ్చేది, మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేది, ఫినిష్. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు దేని దానికి వచ్చేసిందో, ఏ కాలంలో ఆ కాలం స్టోర్ అయిందో. ఇది టెక్స్ట్ టు కాలమ్స్ యొక్క యూజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డూప్లికేట్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ డూప్లికేట్ని రిమూవ్ చేయాలంటే యాక్చువల్గా మనకి డేటాలో ఇచ్చేటప్పుడు మనం టైప్ చేసేటప్పుడు టైప్ చేస్తున్నా టైప్ చేస్తున్నాం ఒక్కొక్కసారి. ఇప్పుడు అదంతా కంప్లీట్ అయ్యేసరిగా ఉంటుంది. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసిన కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి, అక్కడ తక్కువ ఉంటాయి. దీనివల్ల డూప్లికేట్ టైప్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో మనం డూప్లికేట్ చెక్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, కాబట్టి దానికి ఈజీగా మనం డూప్లికేట్స్ తీసేయాలంటే ఏం చేస్తారంటే రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది కాలమ్స్ ఏమంటారు. నాకు
అన్ని కాలమ్స్ కావాలి. కాబట్టి ఇక్కడ మీరు ఓకే ఇవ్వగానే ఓకే ఇక్కడ మెర్జ్ సెల్స్ ఉన్నాయి, మెర్జ్ సెల్స్ ఓకే ఈ సెల్స్ని తీసేయాలి, మెర్జ్ ఉండకూడదు. ఓకే రిమూవ్ డూప్లికేట్స్ ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇచ్చింది. నో డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్. లేవు, ఏం లేవు కదా. అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఓకే సపోజ్ నేను ఇక్కడ ఈ రో కాపీ చేసి ఇక్కడ ఓకే ఇప్పుడు దీంట్లో రిమూవ్ డూప్లికేట్స్ ఎస్ అన్నిట్లో రిపీట్ అనేవి కావాలి కాబట్టి అన్ని కాలమ్స్ సెలెక్ట్లో ఉంచి ఓకే ఓకే సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ రిమూవ్ డూప్లికేట్స్ ఓకే. ఓకే అంటే అది రేంజ్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి అది చెక్ చేయట్లేదు. ఓకే ఇప్పుడు డేటాలో రిమూవ్ డూప్లికేట్స్ అది one duplicate value found and removed 7 unique values. ఓకే ఇప్పుడు మన ఇక్కడ డూప్లికేట్ రిపీట్ అయింది, రిమూవ్ అయిపోయింది. ఇది మనకి అంటే మనం టైప్ చేసిన డేటాలో ఏదైనా డూప్లికేట్ గాని ఉంటే ఆ డూప్లికేట్ రిమూవ్ చేయాలంటే దానికి రిమూవ్. నెక్స్ట్ దీని తర్వాత